రోహిణి మీద అనుమానంతో ఫాలో అవుతూ వెళ్ళి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న మనోజ్ ట్విస్ట్ అయితే అద్దరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. హలో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడిగంటల్లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. పడుకున్న తర్వాత సుగుణమ్మ రోహిణికి ఫోన్ చేస్తుంది. అప్పుడే రోహిణి, ఇదేంటి అమ్మ ఈ టైంలో ఫోన్ చేస్తుంది అని మాట్లాడితే ఎక్కడ మనోజ్కి మెలకు వచ్చేసి నిజం తెలిసిపోతుందని భయంతో తను టెర్రస్ మీదకి వెళ్తుంది. ఇక టెర్రస్ మీదకి వెళ్ళి సుగినమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది. ఏం లేదమ్మా, చింటూకి ఆరోగ్యం బాగోలేదు, అందుకే భయం వేసి ఫోన్ చేశాను, చాలా జ్వరం ఉంది అని చెప్తుంది సుగినమ్మ. ఇక సుగినమ్మ అలా చెప్పడంతో అప్పుడే ఇక రోహిణి, సరేనమ్మా, నేను డాక్టర్కి ఫోన్ చేసి రమ్మంటాను, నువ్వు కంగారు పడుకో అని రోహిణి ఇక సుగినమ్మ ఫోన్ పెట్టేశాక డాక్టర్కి ఫోన్ చేసి వెళ్ళమని చెప్తుంది. ఇంతలో శృతి కూడా ఫోన్లో మాట్లాడుతూ టెర్రస్ మీదకి వస్తుంది. ఇక శృతి ఒక్కసారే రోహిణిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. రోహిణి కూడా శృతిని చూసి షాక్ అయిపోతూ కంగారు పడిపోతూ ఉంటుంది. శృతి, నువ్వేంటిక్కడ అని అడుగుతూ ఉంటే, ఆ ప్రశ్న నేను కూడా నిన్ను అడగాలి, నువ్వేంటిక్కడ అని అడుగుతుంది రోహిణిని. ఏం లేదో, చల్లగా లేవేస్తుందని టెర్రస్ మీదకి వచ్చాను అని కంగారు పడుతూ రోహిణి వెళ్ళిపోతుంది. ఇంతలో మనోజ్, ఇదేంటి రోహిణి ఎక్కడికి వెళ్ళింది అని తడుముకుంటూ చూసుకుంటాడు పక్కన. ఇంతలో రోహిణి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు రోహిణి అని అడుగుతాడు. నేను వాష్రూమ్కి వెళ్ళానని చెప్పి అబద్ధం చెప్తుంది రోహిణి. తరువాత రోజు మీనా, బాలు, శృతి ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక మనోజ్ అక్కడికి వస్తాడు. మనోజ్ వాళ్ళ మాటలు వింటూ చాటుగా నిలబడి ఉంటాడు. ఇంతలో శృతి అంటుంది, నాకు రోహిణి పద్ధతి ఏంటో అర్థం కావడం లేదు మీనా. రాత్రి తను టెర్రస్ మీద ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. నేను వెళ్ళేసరికి కంగారు పడిపోయింది. ఆ రోహిణి ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? ఈ మధ్య రోహిణి ఎప్పుడు కూడా కంగారుగా కనపడుతుంది అని అంటూ ఉంటుంది శృతి. శృతి అలా అన్న తర్వాత మనోజ్, రాత్రి రోహిణి వాష్రూమ్కి వెళ్ళానని చెప్పింది కదా, ఇదేంటి శృతి టెర్రస్ మీద రోహిణి ఫోన్ మాట్లాడుతూ తనకి కనిపించిందని చెప్తుంది అని అనుకుంటూ ఉంటాడు మనోజ్. నాకు కూడా 2-3 సార్లు అలాగే చాటుగా వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. సడన్గా నేను వెళ్తే ఫోన్ కట్ చేసేసి కంగారు పడిపోయేది. అవతల వైపు ఎవరు మాట్లాడుతున్నారో కూడా నాకు తెలిసేది కాదు అని మీనా కూడా చెప్తుంది. అలా బాలు, మీనా, రోహిణి గురించి మాట్లాడుకోవడం విని ఇక మనోజ్ షాక్ అవుతాడు. రోహిణిని ఈ మధ్య నేను గమనిస్తున్నాను. నేను తన ఫోన్ని లిఫ్ట్ చేస్తుంటే నన్ను తిడుతుంది. నా ఫోన్ ఎందుకు నువ్వు లిఫ్ట్ చేస్తున్నావని నన్ను 2-3 సార్లు అడిగింది. ఎవరో ఫోన్ చేసి ఇంటి రెంట్ ఇవ్వమ్మా, డబ్బులు ఎప్పుడు ఇస్తావని చాలాసార్లు కూడా అడిగారు. అసలు ఏం జరుగుతుంది? రోహిణి నిజంగానే పార్లర్కి వెళ్తుందా, ఇంకెక్కడికైనా వెళ్తుందా అని అనుమానం మొదలవుతుంది మనోజ్కి. అప్పుడే మనోజ్, రోహిణి నేను పార్లర్కి వెళ్ళొస్తానని వెళ్తుంది. అలా వెళ్తూ ఉండగా రోహిణిని ఫాలో అవుతూ మనోజ్ అయితే వెళ్తాడు. మనోజ్ అలా వెళ్తూ ఉండగా రోహిణి మాత్రం పార్లర్లు ఉండే ఆ వీధిలోకి అయితే వెళ్ళదు, వేరే ఏరియాలోకి వెళ్తుంది తన ఆటో. అప్పుడే ఇక మనోజ్కి అనుమానం ఎక్కువైపోతుంది. పార్లర్ దగ్గరకని చెప్పి తను ఇటువైపు వెళ్తుంది ఏంటి, పార్లర్ అటువైపు ఉంది, విద్య వాళ్ళ ఇల్లు ఇటువైపు ఉంది, కానీ తను వెళ్లాల్సిన 2 వైపులే కాకుండా మరో పక్కకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది అని మనోజ్ వెనకాలే ఫాలో అవుతూ అయితే వెళ్తాడు. అలా మనోజ్ వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా ఒక ఇంట్లోకి రోహిణి వెళ్తుంది. అలా ఇంట్లోకి రోహిణి వెళ్ళడం చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అసలు ఎవరిది ఇల్లు, రోహిణి ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక రోహిణి ముందు వెళ్ళిపోయాక వెళ్ళంగానే రోహిణి చింటూని బెడ్ మీద ఉండడం చూస్తుంది. అప్పుడే చింటూ ఎలా ఉందిరా అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు బాగానే ఉందమ్మా అని చింటూ అయితే చెప్తాడు. ఇంతలో మనోజ్ అయితే లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి కిటికీలో నుంచి ఇక గదిలోకి తొంగి చూస్తాడు. అప్పుడే ఇక రోహిణి చింటూని పలకరిస్తూ ఉంటుంది. చింటూని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. అసలు ఈ చింటూకి రోహిణికి సంబంధం ఏంటి, రోహిణి చింటూ దగ్గరికి వచ్చిందేంటి అని తనలో తానే ఇక అనుమానంతో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటారు. ఇంతలో సుగుణమ్మ వస్తుంది.
ఇక సుగనమ్మ వచ్చి అంటుంది, అమ్మ రోహిణి, నన్ను క్షమించమ్మా. అప్పటికప్పుడు వాడికి జ్వరం ఎక్కువైపోయింది, ఒళ్ళు కాలిపోతుంది. ఏం చెయ్యాలో నాకు తోచలేదు. మీ ఫ్రెండ్ విద్యాకి ఫోన్ చేస్తే తన ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది. అందుకే నీ ఫోన్కి కాల్ చేశాను. తర్వాత నీకు అప్పుడు అది కుదరదని ఫోన్ మాట్లాడుతూ నాకు తెలుసు, కానీ చెయ్యక తప్పలేదమ్మా, ఏమీ అనుకోకు అని సుగనమ్మ చెప్పడంతో, పర్వాలేదులేమ్మా, చింటూకి ఆరోగ్యం బాగోకు కదా చేశావు, లేకపోతే నువ్వెందుకు చేస్తావు, నేను మాత్రం అర్థం చేసుకోగలనులే అని రోహిణి అంటుంది. ఇదేంటి ఆవిడ్ని సుగనమ్మని అమ్మ అని పిలుస్తుంది రోహిణి అని అనుకుంటూ ఉండగా, అమ్మా నువ్వు ఈరోజు నా పక్కనే ఉంటావా అమ్మా అని చింటూ అయితే అడుగుతాడు. అప్పుడే రోహిణి, లేదు నాన్న, నీ పక్కనే ఉండడం కుదరదు, నేను వెళ్ళిపోవాలి అని రోహిణి అంటుంది. అమ్మా ఈరోజన్నా నా పక్కనే ఉండమ్మా అని అడుగుతాడు. అప్పుడే ఇక చింటూ తనని రోహిణి నీ అమ్మ అని పిలవడంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక సుగనమ్మ అంటూ ఉంటుంది, ఈ రోజుకొక్క రోజుకి ఉండొచ్చు కదా, వాడికి జ్వరం వచ్చి తను చూడు నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నాడో, కనీసం కన్న కొడుకుకి ఒకరోజు కేటాయించలేకపోతున్నావా రోహిణి అని అడుగుతూ ఉంటే, అమ్మా అంతా తెలిసి నువ్వు అలా మాట్లాడతావేంటి, అసలే 1,00,000 సమస్యలతో నేను సతమతమైపోతున్నాను. ఒక పక్క బాలు మీనా నేనెప్పుడు దొరుకుతానని చూస్తున్నారు. నీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు రాత్రి సరిగ్గా శృతి కూడా అక్కడికే వచ్చింది. కొంచెం ముందొచ్చుంటే నేను దొరికిపోయేదాన్ని, కానీ ఏదో రకంగా చెప్పి తప్పించుకున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడు ఇక మ్యాటర్ అంతా కూడా అర్థమవుతుంది. నీ జీవితం ఇలా కావడానికి సగం నేనే కారణం. ఇప్పుడేమో సమస్యలన్నీ నువ్వు కావాలని నెత్తిన పెట్టుకుంటున్నావు. ఎక్కడ నువ్వు కోటీశ్వరాలు కాదు, నువ్వు చింటూకి కన్న తల్లివని, నువ్వు నా కూతురువని నీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని తెలిస్తే మీ అత్తగారింట్లో ఎన్ని గొడవలు అవుతాయో అని భయం వేసి నువ్వేమో సమస్య మీద సమస్య తీసుకొచ్చుకుంటూ అబద్ధం మీద అబద్ధం ఆడుతూనే ఉన్నావు. ఇప్పుడు చూడు ఎన్ని సమస్యలు వచ్చాయో. వీలు చూసుకొని మనోజ్కైనా నీ పెళ్లి గురించి చింటూ గురించి నిజం చెప్పమ్మా అని అడుగుతూ ఉంటుంది సుగనమ్మ. అప్పుడే రోహిణి, నేను అదే ప్రయత్నిస్తున్నాను, మనోజ్ని పూర్తిగా నా వైపుకి తిప్పుకొని అప్పుడు నా మొదటి పెళ్లి గురించి అన్నీ కూడా మనోజ్కి చెప్పాలి. మనోజ్ సపోర్ట్ ఉంటే చాలు నాకు, నేను ఎవరినైనా ఎదిరించగలను అని అంటూ ఉంటుంది. అప్పుడే రోహిణి ఇదంతా విని రోహిణి చేసిన మోసాన్ని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని కలలో కూడా ఊహించలేదు రోహిణి. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, ఆరాధిస్తున్నాను అని బాధపడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. రోహిణిని ఫాలో అయ్యి చింటూ కన్న తల్లి రోహిణి అని మనోజ్ నిజం తెలుసుకోబోతున్నాడు. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.